జాబ్స్ కూడా లే ఆఫ్ అవుతున్నాయి. మనం చూస్తున్నాం సాఫ్ట్‌వేర్ వాళ్ళ కష్టాలు చూస్తుంటే నిజంగా ఒక్కొక్కసారి చాలా బాధనిపిస్తుంది. ఎందుకంటే 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు జాబ్ చేసి కూడా లే ఆఫ్ అవుతున్నాయి. ఇయాల బెంగుళూరు చూసుకున్నా, యూఎస్‌లో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కూడా జాబ్స్ పోతున్నాయండి. ఒకటి రాబర్ట్ కియోసాకి గారు ఏం చెప్పారంటే, ఇలాంటి సిట్యుయేషన్స్, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన బుక్‌లోంచి మనం నేర్చుకోవాల్సింది ఏందంటే, మన మైండ్ సెట్‌ని మార్చుకోవాలని చెప్పాడు. ఏంటి అంటే, జాబ్ మైండ్ సెట్ నుంచి ఆంత్రప్రెన్యూర్ మైండ్ సెట్ కనుక రాగలిగితే ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా 100% సక్సెస్ అవుతారండి. ఇంకొక విషయం కూడా ఆయన చాలా గొప్పగా చెప్పాడు. రిచ్ అవ్వాలంటే బిజినెస్ అన్న చేయాలి, లేకపోతే మార్కెటింగ్ అన్న చేయాలండి. అంటే నెట్వర్క్ మార్కెటింగ్. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, బిజినెస్ చేయాలంటే ఈరోజు అందరికీ అందుబాటులో లేకపోవచ్చు. ఎందుకంటే బిజినెస్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ కావాలి, డబ్బులు పెట్టాలి. డబ్బులు పెట్టాలంటే ఇప్పుడు మనం ఎక్కడన్నా మళ్ళీ బయట అప్పు తీసుకురావాలి. కానీ ఈరోజు మిడిల్ క్లాస్ వాళ్ళకి అద్భుతమైన వరం ఏంటంటే, ఆపర్చునిటీ ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ అండి. అంటే నిజంగా రియల్ చెప్తున్నా ఫ్రెండ్స్, ఈరోజు రూపాయి పెట్టుబడి లేకుండా ఈరోజు ఇలాంటి అవకాశాలు మన కళ్ళ ముందుకు చాలా వచ్చినాయి. అలాంటిది మనం ఒక లేబుల్, అంటే మన మైండ్లో లేబుల్ ఉంటుంది ఒకటి. అరే ఇంత బాగా చదువుకొని నేనేంటి మార్కెటింగా, నేను చేసేది ఏంటని ఒక లేబుల్ క్రియేట్ అయి ఉంటుంది మైండ్లో. ఆ లేబుల్ని కనుక మనం తీసేసి మన లైఫ్ కోసం, ఫ్యామిలీ కోసం ఆలోచించి కరెక్ట్గా ముందుకు రాగలిగితే అవకాశాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు మన జీతం కంటే 10 టైమ్స్ ఎక్కువ సంపాదించే అవకాశాలు ఇప్పుడు మనకు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి అన్నట్టు. అలాంటి ఆపర్చునిటీ ఈరోజు ద బెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్. ఆ నెట్వర్క్ మార్కెటింగ్లో కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ ఫ్రెండ్స్. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్లో కూడా చాలా రకాలు ఉన్నాయి, మనం చూస్తున్నాం. కానీ కొన్ని చాలా 6 months 1 year ఉంటుంటాయి, మళ్ళీ పోతుంటాయి. కానీ ఎవరైనా సేఫ్గా సెక్యూర్డ్గా ఉండాలి అంటే ఇటు కొనేవాళ్ళు ఇటు అమ్మేవాళ్ళు ఉండాలంటే, ఇద్దరు సేఫ్గా విన్ లాగా ఉండాలంటే నాకు తెలిసి ఏంటంటే రియల్ ఎస్టేట్ బిజినెస్. ఎందుకంటే నేను అదే బిజినెస్లో దాదాపు 12 సంవత్సరాల నుంచి ఆ విధంగానే జర్నీ చేస్తూ ఈరోజు ఒక సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్‌గా మీ ముందు మాట్లాడుతున్నా. ఒక మెర్సిడీస్ బెంజ్, ఒక లైఫ్ స్టైల్ మార్చుకొని, ఒక సామాన్యుడికి కూడా అందుబాటులో లేని కారు ఏంటంటే మెర్సిడీస్ బెంజ్. దాంట్లో ఈరోజు నేను ఆ లైఫ్ స్టైల్, ఆ బెంచ్ కార్లో లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తూ ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నానండి. కాబట్టి ఏంటంటే మీరు ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు కాస్త మీరేంటంటే కంఫర్టబుల్ జోన్ వదిలేసి, అంటే మనం శాలరీ వస్తుంది ఇక వద్దులే అనుకుంటే ఫ్రెండ్స్ ఒకటే గుర్తుపెట్టుకోండి, రేపు ఎప్పుడో చోట ఖచ్చితంగా ఈరోజు ఓకే శాలరీ బాగా వచ్చినా కానీ ఒకవేళ ఇన్ కేస్ జాబ్ పోతే ఖచ్చితంగా మనము చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.